హైదరాబాద్ సరూర్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. మృతుడు జల్లెల శేఖర్ గా గుర్తించారు పోలీసులు. నిందితురాలు చిట్టిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు. పోస్ట్ మార్టం కోసం శేఖర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా మాధారం గ్రామానికి చెందిన శేఖర్, చిట్టి దంపతులు కోదండ నగర్లో నివాసం ఉంటున్నారు. శేఖర్ డ్రైవింగ్ వృత్తిపై బయటకు వెళ్లినప్పుడు హరీష్ అనే యువకుడితో చిట్టికి సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి శేఖర్ పలుమార్లు చిట్టిని నిలదీశాడు. దీంతో తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడు హరీష్ తో కలిసి పక్కా ప్లాన్ చేసింది చిట్టి. నిన్న రాత్రి శేఖర్ నిద్రపోయిన తర్వాత హరీష్ ను ఇంటికి పిలిపించింది. హరీష్ శేఖర్ గొంతు నొక్కి పట్టగా భర్త తలపై చిట్టి డంబెల్తో కొట్టి చంపింది.